అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ శక్తివంతమైన ఈ నెంబర్ని రాసుకొని మీ దిండు కింద పెట్టుకున్నట్లయితే కేవలం 11 రోజులండి. మీ కోరిక ఎంత పెద్దదైనా ఎన్ని వేల అప్పున్నా కానీ మీకు వెంటనే అయితే తీరిపోతుంది. వెంటనే అంటే వెంటనే కాదండి. ఆ 11 రోజులు 11 సార్లు రాసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం దొరుకుతుంది. ఆ 11 రోజుల్లోని మీ సమస్య కానీ, కోరిక కానీ, కష్టం కానీ ఏదైనా కానీ త్వరగా తీరిపోతుంది. వారాహి అమ్మవారు అంత త్వరగా అయిపోయేలాగైతే మీకైతే జరిపిస్తారండి. మీరే కదండి, ఎవరైనా కానీ అమ్మను నమ్ముకొని చేసే ఏ చిన్న పనైనా కానీ మీకు అందులో తప్పకుండా విజయం అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు అందులో ఫలితం అయితే సాధించే తీరుతారండి. కాబట్టి అంత శక్తివంతమైన వారాహి అమ్మవారిని తలుచుకొని మనం ఏ చిన్న మంత్రం కానీ, పూజ కానీ, చిన్న చిన్న పరిహారాలు కానీ ఏం చేసినా కానీ మనకి వాటికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. అమ్మవారు అలా వచ్చేలా చేస్తారు. ఇక మరి మనం ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నియమాలు ఏం లేవండి. పీరియడ్ సమయంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే నాన్ వెజ్ తినైనా కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఇక మనం ఈ రెమెడీకి పాటించాల్సిన నియమాలు ఒకే ఒకటండి. అది ఏంటంటే వరుసగా 11 రోజులు ఖచ్చితంగా చేసి తీరాలండి. ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు. మీరు స్టార్ట్ చేసే రోజు అమ్మవారికి ఇష్టమైన రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీ ఇష్ట దైవం, మీ కులదైవం, మీరు ఎవరినైతే పూజిస్తూ ఉంటారో వెంకటేశ్వర స్వామి కానీ, వారాహి అమ్మవారు కానీ, ఇంకా సాయిబాబా కానీ, శివుడు కానీ, మీరు ఎవరినైతే పూజిస్తుంటారో వాళ్ళకి నచ్చిన రోజైనా కానీ, లేదు అంటే మీరు ఈ రోజు నుంచైనా కానీ స్టార్ట్ చేసుకోవచ్చండి. చాలా మంచిది. కాకపోతే ఇది రాత్రి పడుకునే ముందే చేయాలి, ఇంకెప్పుడు కాదండి. ఇక అన్నీ మీకు భోజనం అంతా ముగించేసుకున్నాక, మీకు ఏదైనా పనులు ఉన్నా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక పడుకునేస్తాము. మీకు ఏ పని లేదు, ఇక మీరు ఎవరితో మాట్లాడరు అని అనుకున్నప్పుడు ఒక పెన్ను, పేపర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఒక రఫ్ పేపర్ అయినా కానివ్వచ్చు, బుక్ అయినా కానివ్వచ్చు, ఏదైనా కానీ ఒకటి తీసుకొని అందులో 11 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా రాసి ఇక వెంటనే పడుకునేయాలండి. మీరు ఎవరితో మాట్లాడడం కానీ, భోజనం చేయడం కానీ ఇవన్నీ ఏం చేయకూడదు. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇది రాసుకోవాలి. రాసుకునేది కూడా చాలా పాజిటివ్గా రాసుకోవాలండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకైతే తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. మీకు ఏదైనా కానివచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్కి మీ పిల్లలు బాగా చదవాలి అనుకున్నా, మీ పిల్లలకు ఉద్యోగం రావాలనుకున్నా, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనుకున్నా, మీకు డబ్బు కావాలి అనుకున్నా, లేదంటే మీ వ్యాపారం బాగా రావాలనుకున్నా, పొలం బాగా పండాలి అనుకున్నా, ఇలా ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్. మీ సైట్ అమ్మాలన్నా, లేదంటే సైట్ కొనాలన్నా ఏదైనా కానీ మీది అనుకొని ఒకే కోరిక అనుకోవాలండి. 11 రోజులు మీరు ఒకే కోరికని ప్రతి క్షణం తలుచుకుంటూ ఈ కోరిక తీరాలి అని చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచిగా ఆలోచిస్తే మంచిగానే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు మీ పాజిటివిటీని మాత్రం అస్సలు వదులుకోవద్దు. మంచిగానే చెప్తూ ఉండండి, మంచినే తలుస్తూ ఉండండి. తప్పకుండా మీకు కూడా మంచిగా జరుగుతుంది. ఇక మనం ఎలా రాసుకోవాలి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి. నేను ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నానండి. ఇక్కడ మాకు డబ్బులు రావాలి అని అనుకున్న ప్లేస్లో మీ పిల్లలు బాగా చదవాలన్నా, లేదంటే మీకు ఉద్యోగం రావాలి, మా వ్యాపారం బాగా జరగాలి, మా సైట్ అమ్ముడుపోవాలి, మా అప్పులు తీరాలి, ఇలా మీరు ఏదైనా కూడా రాసుకొని తరువాత రాసిన నెంబరు ఇది కంపల్సరీ రాసుకోవాలండి. 111124 111124 111124 అండి. ఇలా మీరు ఈ విధంగా అయితే 11 సార్లు రాసుకోవాలి ఫ్రెండ్స్. అదే పేపర్ మీద ఫస్ట్ 1 నుంచి 11 వరకు నెంబర్లు వేసేసి మాకు డబ్బులు రావాలి 111124, మాకు డబ్బులు రావాలి 111124 అని చెప్పి 11 సార్లు అయితే రాసుకోవాలండి. అలా రాసిన ఆ పేపర్ని మీ దిండు కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు పడుకుంటారు కదండి, దిండు వేసుకుంటారు కదా, దాని కింద పెట్టేసుకోవాలి. పేపర్ని మడిచైనా పెట్టుకోవచ్చు, లేదంటే అలా అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా కంపల్సరీ 11 సార్లు అయితే ఖచ్చితంగా అయితే రాసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ మధ్యలో అంటే ఈ 11 రోజుల లోపల ఒక 2-3 రోజులు రాసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, వేరే ఊరు వెళ్తే అక్కడ కూడా మీరు రాసుకోవచ్చండి. ఆడ కూడా రాసుకొని మీరు తల కింద పెట్టుకొని మళ్ళీ ఆ పేపర్ని మీ ఇంటికి తీసుకొచ్చేసుకొని యాజ్ టీజ్గా మళ్ళీ మీ ఇంటి దగ్గర అయితే రాసుకోవచ్చు. ఒకవేళ మీరు వెళ్ళిన ఊరు దగ్గర పేపర్ లేకపోవడము, అసలు పెన్ను ఏం దొరకపోవడం, అలాంటి సమయంలో ఏం చేయాలంటే ఈ విధంగానే మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్. 11 సార్లు అనుకోవాలి, మాకు డబ్బులు రావాలి 111124 అని చెప్పి 11 సార్లు అనుకోవాలండి. అంతేను. మీకు పేపర్ అయి ఉంటే మాత్రం వీలైనంత వరకు ఖచ్చితంగా రాసుకోవాలి ఫ్రెండ్స్. లేని వారికి మాత్రమే, అంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే అండి ఈ చిన్నది మాత్రము
వీలైనంత వరకు ఖచ్చితంగా మీరు రాస్తేనే మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది. ఈ విధంగా మీరు 11 రోజులు 11 సార్లు రాసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దొరుకుతుంది. ఇక మరి ఆ పేపర్‌ని ఏం చేయాలంటే, మీ కోరిక తీరిపోయిన తర్వాత వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పడేయండి. లేదంటే ఎవరు తొక్కని ప్లేస్‌లో పడేయండి అంతేనండి. ఇలా 11 రోజుల్లో మీ కోరిక తీరిపోయిన తర్వాత ఇంకొక కోరిక చెప్పుకోవాలంటే ఒక 10, 11, 12 రోజుల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకో కోరిక ఈ విధంగా రాసుకోవచ్చండి. చాలా శక్తివంతమైన దారి ఇది. మీ కోరికలు నెరవేర్చుకోవడానికి, మీకు కావాల్సింది మీకు అమ్మవారు ఇవ్వడానికి ఇది చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఏదైనా కానీ వినాయకుడిని పూజించి చేస్తూ ఉంటాము. అలానే మీరు రాసుకునే ముందు పేపర్ కానీ, బుక్ కానీ ఏదైనా కానీ ఓం వినాయక అయినా కానీ, ఓం గణేశాయ నమః అని ఏదైనా ఒకటి రాసుకొని తర్వాత అమ్మవారి పేరు లేదంటే మీ కులదైవం పేరు ఏదైనా రాసుకొని స్టార్ట్ చేయండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా మీ కోరిక తీరిపోవడానికి ఆ వినాయకుడిని మనం పూజిస్తూ, వినాయకుడిని కూడా తలుచుకుంటూ మనం మన కోరికని అమ్మవారికి చెప్పుకుంటున్నామండి. తప్పకుండా మీరు ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వెంటనే తీరిపోవడానికి మంచి హెల్ప్‌గా ఉంటుంది. ఇక మరి చూసారు కదండీ! ఈ వీడియో మీ అందరికి నచ్చింది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి!